హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్దీ రెసిపీతో సూపర్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. మన ఛానల్లో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, తర్వాత బ్యాచిలర్స్కి ఈజీ రెసిపీస్ ఉంటాయండి. అన్ని ఈజీ సింపుల్ పద్ధతిలో రెసిపీస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. మధ్య వరకే చూసి వదిలేసి చివరిలో ఏం యాడ్ చేసామో ఏంటో చూడకుండా వదిలేస్తే ఏం ఆ టేస్ట్ అనేది నేను మీకు చెప్పాలనుకునే టేస్ట్ మిస్ అయిపోతుందండి. కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి. నేనైతే 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా అండి. అదేవిధంగా 200 గ్రామ్స్ క్యాప్సికమ్ తీసుకున్నాను. రెండు మంచిగా మీడియం సైజు రెండు వచ్చినాయి. విత్తనాలు అన్ని తీసేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను. పన్నీర్ కూడా ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టానండి. మీకు ఎంత సైజు ఇష్టం ఉంటే ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. కొంచెం లైట్గా ఆయిల్ వేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, కొంచెమే వేసేసి కడాయి అంతా స్ప్రెడ్ చేయాలి. దీనికి నాన్ స్టిక్ అయితేనే పన్నీర్ అతుక్కోకుండా వస్తుందండి. మనం స్టీల్ కానీ ఐరన్ కానీ పెడితే పన్నీర్ అంతా అతుక్కపోతుంది. పన్నీర్ ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసామండి మనం. మీకు పన్నీర్ ఫ్రై చేసింది ఇష్టం ఉంటేనేమో ఇలా ముందుగా ఫ్రై చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కంపల్సరీ ఫ్రై చేయాలని ఏం లేదండి. కాకపోతే ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది, అందుకే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెడుతున్నా. ఈ రెసిపీ చపాతీలో కానీ బగారా రైస్లోకి కానీ సూపర్ ఉంటుందండి. పూరి అయినా తప్పకుండా ట్రై అయితే చేయండి. చూడండి, ఇలా అన్ని వైపులా మంచిగా వేగే వరకు వేయించుకోవాలండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఆయిల్ రాకుండా తీసుకోవాలండి. ఇదే కడాయి తీసుకొని ఆనియన్స్ వేసుకుందాం. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసిన అండి. పొడుగ్గా కట్ చేసుకున్నాను. కొంచెం లావుగా పొడుగ్గా కట్ చేశాను. కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది, మరి ఎక్కువ వేగాల్సిన పని ఏం లేదండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను, మరి హైలో కాకుండా మీడియంలో పెట్టి మగ్గించుకోవాలండి. చూడండి, ఉల్లిపాయలు లైట్గా మగ్గినాయి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుందండి, మరి ఎక్కువ కలర్ వచ్చే వరకు అవసరం లేదు. ఇప్పుడు 3 టమాటాలు వేస్తున్నా. ఇవి కూడా మీడియం సైజు టమాటాలు అండి. సన్నగా పొడుగ్గా కట్ చేసిన, త్వరగా వేగడానికి. మనం లైట్గా ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నాం అనుకోండి, టమాటా ఉల్లిపాయ అంతా కలిసి మగ్గిపోతుంది. కొంచెం మూత పెట్టుకుందాం. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంది. ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. చూద్దామండి, చక్కగా మగ్గినాయి. మరి వేగాల్సిన పని లేదు, మగ్గాలి. ఉడికినట్టయితే సరిపోతుందండి. ఎందుకంటే తాలింపులో మళ్ళీ మనం ఉడికిస్తాం కాబట్టి మరి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు. ఒక 10 వరకు కాజు అండి, కొంచెం కసూరి మెంతి, 1 టీ స్పూన్ కంటే తక్కువ గసగసాలు వేసినాను. మరీ ఎక్కువ వేయద్దు, ఇది ఫ్లేవర్ డామినేట్ చేయొద్దండి. కమ్మదనం రావాలి కూరకి అంటే కొంచెం గసాలు వేసుకోవాలి. ఇక లవంగాలు 3 వేసాను. ఘాటు తగలొద్దండి, కానీ మసాలా ఫ్లేవర్ అనేది ఉండాలి. అందుకని ఇలైచీలు 5 వేసానండి. కొంచెం సాజీరా, కొంచెం దాల్చిన చెక్క, ఇవన్నీ ఇందులో వేసేసుకున్నా. మీకు ఘాటుగా ఇష్టం ఉంటే మాత్రం లవంగాలు ఇంకాస్త వేసుకోండి, కొన్ని మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి కొంచెం లైట్గా వేంపితే సరిపోతుందండి, మరి ఎక్కువసేపు వేంపాల్సిన పని లేదు. చక్కగా మసాలాలన్నీ వేగాయి, మంచి కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టి చల్లార్చుకొని కొన్ని వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకున్నామండి. ఈలోపు ఈ కడాయి పెడుతున్నా, ఇంకొక కడాయి. తాలింపు అనేది వేసేసుకుందాం. మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. మనం 1 టేబుల్ స్పూన్ మసాలాకు వేసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుందండి, మరి ఎక్కువ ఏం అవసరం ఉండదు.
నూనె వేడైందండి, కొంచెం జీలకర్ర వేస్తున్నా. ఆవాలు అవసరం లేదండి, జీలకర్ర ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఎండాకాలంలో జీలకర్ర ఉల్లిపాయలు ఎక్కువ వాడాలండి. జీలకర్ర కూడా చల్లదనము, ఎసిడిటీ కాకుండా ఉంటది. ఎప్పుడైనా ఇండైజేషన్ ఆ అంటే తేన్పులు వస్తూ అరగనట్టుగా అనిపిస్తే జీలకర్ర నములితే కూడా మంచి రిలీఫ్ ఉంటదండి. జీలకర్ర వేగింది. వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నా. చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. 3 రెమ్మల కరివేపాకు అండి, ఫ్రెష్ కరివేపాకు, సూపర్ స్మెల్ వస్తుంది. ఈ సీజన్ లో సరిగా ఉండట్లేదండి, ఇంకా ఎండలు ముదురుతున్నాయి కదా, కరివేపాకు సరిగా దొరకట్లే. ఇది వెతకడం కూడా ఒక టాస్క్ అవుతుంది. మా ఇంట్లో చెట్టు ఉంది పైన మిద్దె తోటలో, కానీ సరిగా లేదండి. ఇప్పుడు ఎండాకాలం దగ్గరకు వస్తుంది, అంత ఆకు రాలిపోయి కొత్త చిగుళ్ళు స్టార్ట్ అవుతాయి. ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. పసుపు కూడా ఇదే టైంలో వేస్తున్నా అండి. పసుపు కూడా 1/2 టీ స్పూన్. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. దీనిలో అన్ని అవే కూరగాయలు ఉంటాయి, కొంచెం మనం చేసే విధానంలో, మనం యాడ్ చేసే మసాలాల్లో మార్పు అండి. ఎంతసేపు ఉడుకుతుంది, ఎలా ఉడుకుతుంది అనేది కూడా ఇంపార్టెంటే. చక్కగా మగ్గిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వస్తుంది. ఇప్పుడైతే క్యాప్సికమ్ ఇందులో వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేద్దామండి. క్యాప్సికమ్ వేసిన వెంటనే ఉప్పు వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసాను, ఎందుకంటే క్యాప్సికమ్ చేదక్కకుండా ఉంటుంది, దానికోసమని ఉప్పు వేసాను. కొంచెం నూనెలో మగ్గితే బాగుంటుందండి. స్టవ్ సిమ్లోకి మారుస్తున్నా. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ క్యాప్సికమ్ మగ్గే వరకు వదిలిద్దామండి. ఇది చల్లారిందండి, మిక్సీ జార్లో వేస్తున్నా. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి, కలర్ కోసం వేస్తున్నా. 2 టీ స్పూన్లు వేసాను. నార్మల్ కారం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. కొంచెం కలర్ రెడ్ గా రావడం కోసం ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసిన, ఎందుకంటే ఇది ఎక్కువ ఘాటు ఉండదు. ఘాటు కోసం అని ఒక 1/2 టీ స్పూన్ నార్మల్ కారం వేస్తున్నా. మీరు ఎక్కువ కారం తినేది ఉంటే నార్మల్ కారం కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. కొంచెం వాటర్ వేస్తున్నా అండి, ఒక 1/4 గ్లాస్ వరకు వేసేసి మెత్తగా రుబ్బేసుకున్నాం. ఓ కలర్ చూసిండ్రా, రంగు పడుద్ది అయింది. అందుకే కలర్ రావాలంటే ఏదో ఒక కలర్స్ వాడకుండా ఇలా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుకున్నాం అనుకోండి, మంచి కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే క్యాప్సికమ్ చూస్తున్నా, ఓ సూపర్ గా వేగిపోయినాయి. ఆల్మోస్ట్ 2 నిమిషాలు పట్టిందండి. ఇవి చక్కగా మగ్గితేనే టేస్ట్ బాగుంటది, లేకపోతే పచ్చి పచ్చిగా కరకరలాడుతూ ఉంటది, అస్సలు బాగుండదండి. ఈ మసాలా ఇందులో వేసేద్దాం. ఇందులో కొంచెం వాటర్ పోసి ఉంచేద్దామండి పక్కకు. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. మనం కొంచెం చిటికెడు వేస్తున్నా అండి కలర్ కోసం. ముందు మనం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చిటికెడు వేసాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఒకసారి అంతా కలిపేసుకుందామండి. అయితే మనం ముందు తాలింపులో పసుపు వేసాం కదా, అదంతా క్యాప్సికమ్ కి పట్టేస్తుందండి. కరెక్ట్ గా కర్రీకి కలర్ రాదు, అందుకని మళ్ళీ కొంచెం పైనుండి వేసాను నేను. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గిద్దాము, పచ్చివాసన పోయేంత వరకు. అన్ని వేంపినాయి కాబట్టి త్వరగానే మనకు మగ్గిపోతుందండి. చూద్దామండి, ఆల్మోస్ట్ 2 నిమిషాలు మగ్గింది. మధ్య మధ్యలో కలుపుతున్నాను, ఇలా కలర్ చేంజ్ కావాలి.
కొంచెం డార్క్ కలర్ లోకి మారుతుందండి కర్రీ అంతా. ఇలా మారిన తర్వాత ఇప్పుడు కొంచెం మిక్సీ జార్ కడిగి వాటర్ వేసేసుకుందాం. ఇంకా కొన్ని వేస్తున్నా అండి. 3/4 గ్లాస్ వరకు వాటర్ వేసాను. ఒకసారి అంతా కలిపేసుకుందాం. సూపర్ ఉంటుంది, చిక్కటి గ్రేవీ తోటి. ఎంత కలర్ఫుల్ ఉంది చూసారా. నార్మల్ మనం కారం పొడి వేస్తే తెల్ల తెల్లగా ఉండేది. మీ దగ్గర రెడ్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ లేకపోతే నార్మల్ వేసేసుకోండి. అదే కావాలని ఏం లేదండి, కలర్ కోసం వేసాను నేను అంతే. ఘాటు తక్కువ ఉంటుంది, టేస్ట్ బాగుంటదండి. కొంచెం కర్రీకి తీయదనం కూడా వస్తుంది ఆ కారం వేయడం వల్ల. అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసేసుకుందాం. చూడండి, పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ. కొంచెం సేపు మగ్గిద్దామండి. పన్నీర్కి మసాలా పట్టాలి. మనం వాటర్ వేసాం, వాటర్ లో కొంచెం గ్రేవీ ఉడికితే మంచిగా క్రీమీగా తయారవుతుంది. కాబట్టి కొంచెం సేపు వదిలేద్దామండి. సిమ్ లోనే ఉంచాను, హైలో పెట్టలేదండి. సిమ్ లోనే కరెక్ట్ గా 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. చూద్దామండి. ఓ సూపర్ గా అయింది చూడండి. ఆయిల్ కూడా బయటికి రావడం స్టార్ట్ అయింది. ఈ టైంలో కొంచెం బటర్ వేసుకోండి, ఉంటే వేయండి లేదా స్కిప్ చేయండి. చిన్న ముక్క వేసాను, కొంచెము ఫ్రెష్ కొత్తిమీర చల్లేద్దామండి. బటర్ కరిగే వరకు ఉంచితే సరిపోతుంది. ఈ వేడికే కరిగిపోతుందండి. గ్రేవీ బాగా చిక్కగా అయింది అనుకోండి, ఇలా చిత్తుతుందండి. చూడు పైన పడుతుంది. సూపర్ గా అయింది కర్రీ. బటర్ కూడా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చూడండి. క్యాప్సికమ్ ముక్కలు కూడా మంచి ఇందులో కరిగిపోయినాయండి. ఇది వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుందండి ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా టేస్టీగా ఎంత చక్కగా కలర్ఫుల్ గా మసాలా గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.